ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో పంచమిని చంపాలని వాళ్ళ కారుని అగ్నికి ఆహుతి చేసిన కరాళి, ప్రాణాలతో బయటపడ్డ పంచమి. పంచమి గర్భంలోని పిండం మిరాకిలని, ఆ పిండం ద్వారా వయసుని నియంత్రించవచ్చని, చాలా జబ్బులు నయం చేయవచ్చని చెప్పిన ఫారిన్ డాక్టర్. ఇంట్లో జరుగుతున్న అనర్థాలకి పంచమి జ్వాల కడుపులో పెరుగుతున్న బిడ్డల పూర్వతరాల పగలు ప్రతీకారాలే కారణమని చెప్పిన స్వామీజీ. ఇక ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమి మోక్ష బయటికి వెళ్ళాలని కారులో కూర్చోగానే కరాళి తన గృహలో నుంచి అంజనంలో చూస్తూ తన మంత్రశక్తితో అగ్నిజ్వాలల్ని వాళ్ళ కారు మీదకి పంపిస్తుంది. ఇక అగ్నిజ్వాలలకి కారు కాలిపోతూ ఉంటుంది. మోక్ష పంచమి అరుస్తూ కారులోనే ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళంతా బయటకు వచ్చి మోక్షని కారు దిగమని అరుస్తూ ఉంటారు. ఇక మోక్ష పంచమిలను చూసిన వరుణ్ భార్గవులు తనని కాపాడడానికి వెళ్ళబోతుంటే వాళ్ళ భార్యలు వాళ్ళని పట్టుకుని ఆపేసి ఏం జరిగితే అది జరుగుతుంది చూస్తూ ఉండమని వాళ్ళతో చెప్తూ ఉంటారు. ఇక మోక్ష వాళ్ళ నాన్న అరుస్తూ కారు డోరు తన్నుకొని బయటికి రమ్మని చెప్తుంటే ఇక తను కారు డోర్ని తన్నుకొనేసి బయటికి వస్తాడు. పంచమి మాత్రం కారులో అలాగే ఉండిపోతుంది. ఇక అతి కష్టం మీద మోక్ష కూడా తన కారు డోర్ ఓపెన్ చేసి ఆ కారులోంచి పంచమిని బయటపడేస్తాడు. ప్రాణాలతో బయటపడిన పంచమిని చూసిన కరాళి, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పంచమి తప్పించుకుంటూనే ఉంది. నేను తనని వదిలిపెట్టను, ఏదో రకంగా తనని ఈ లోకంలో లేకుండా చేస్తానని అనుకుంటూ ఉంటుంది. ఇక కాలిపోతున్న కారుని చూస్తున్న చిత్ర జ్వాలలు, ఈరోజు కారు తగలబడిపోతుంది, రేపు ఇల్లు కూడా కాలిపోతుంది. ఇక ఈ బిడ్డ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఇక ఎన్ని అనర్థాలు మనం చూడవలసి వస్తుందో ఇప్పుడైనా ఆలోచించండి అత్తయ్య. పంచమి కడుపులోని బిడ్డ గురించి ఏ ప్రమాదం జరిగినా మొదట నీ చిన్న కొడుక్కే, సోదావిడ కూడా ఈ విషయమే చెప్పింది కదా అని వాళ్ళు అంటూ ఉంటారు. మోక్ష పంచమిలు ఇంట్లోకి రాగానే వైదేహి అంటూ ఉంటుంది, ఇది పొరపాటుగా జరిగిన అగ్ని ప్రమాదం లాగా నాకు అనిపించడం లేదు. నువ్వు ఒక్క క్షణంలో తప్పించుకున్నావు మోక్ష, లేకపోతే ఏం జరిగిండేది? నీకేమన్నా అయితే మేము ఏమైపోయి ఉండేవాళ్ళమని మోక్ష వాళ్ళ అమ్మా నాన్న అంటూ ఉంటారు. ఇక మోక్ష కూడా అంటూ ఉంటారు, అలాంటిది ఏమీ జరగదులే అమ్మా, ఏదో అది పొరపాటుగా జరిగినట్టుంది, ఇక ప్రతిదానికి మీరు భయపడకండి అని తను చెప్తూ ఉంటాడు. లేదు మోక్ష, మన గురువుగారు చెప్పినట్టుగా నీ ప్రాణానికి ప్రమాదం జరిగేలా ఉంది, నీకు పుట్టబోయే బిడ్డ వల్ల ఇదంతా జరుగుతుందని వైదేహి అంటూ ఉంటుంది. ఇక మోక్ష వాళ్ళ నాన్న కూడా అంటూ ఉంటారు, ప్రమాదాలన్నీ నీకే జరుగుతున్నాయి మోక్ష, ఇక మేం కూడా నమ్మకుండా ఎలా ఉంటాము అని తను కూడా అంటూ ఉంటాడు. ఇలాంటివన్నీ నేను నమ్మను నాన్న, మీరేమీ భయపడవలసిన అవసరం లేదు, అయినా మీ అనుమానాలన్నీ తీర్చడమే నా పని అయిపోయింది. చివరికి అటు తిప్పి ఇటు తిప్పి మా బిడ్డ దగ్గరికి వచ్చి ఆగుతున్నారు, అసలు అది నాకు నచ్చడం లేదు నాన్న అని మోక్ష అంటుంటే బామ్మ కూడా అంటూ ఉంటుంది, మోక్ష చెప్పింది నిజమే కదా, ఒకసారి ఆలోచించండి, ఇలాంటివి ఏమైనా జరిగితే వాటికి ఏమైనా పరిష్కారం ఉందేమో, విరుగుడు ఉందేమో మనం తెలుసుకోవాలి, అంతేగాని ప్రతిదానికి పుట్టబోయే బిడ్డ మీద నిందలు వేయకూడదు అని తను అంటూ ఉంటుంది. ఇలాంటి అరిష్టాలు జరుగుతూ ఉంటే ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఆ రోజు సోదావిడ కూడా చెప్పింది కదా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని జ్వాల, చిత్ర, వరుణ్ భార్గవులు అంటూ ఉంటారు. ఇక కోపం వచ్చిన మోక్ష, అసలు మీకు జాతకం తెలుసా, మీరు చెప్పగలరా, మా బిడ్డ వల్ల ఇలా జరుగుతుందని మీరేమైనా చూసొచ్చారా, ఏమైనా ఉంటే సైంటిఫిక్గా నిరూపించండి అని తను కోపంగా వాళ్ళని అరుస్తూ ఉంటాడు. మా బిడ్డ విషయంలో మేమైతే రాజీ పడేదే లేదు, మీ భయాలన్నీ అనుమానాలన్నీ మా బిడ్డ మీద రుద్దాలని ఎవ్వరూ ప్రయత్నం చేయకండి, మా బిడ్డ కారణంగా మాకేదైనా జరుగుతుందన్న భయం మాకే లేనప్పుడు మీకెందుకు ఆ భయము, మీరెవ్వరూ మా గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, ఈ విషయాల గురించి ఇదే చివరిసారి కావాలి, ఇంకొకసారి మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా మీటింగులు పెట్టి మాట్లాడారంటే ఎవ్వరికీ మంచిది కాదని చెప్పిన మోక్ష పంచమిని తీసుకొని లోపలికి వెళ్తాడు. చిత్ర, జ్వాలలు వైదేహితో చెప్తూ ఉంటారు, ఇలాంటి విషయాల్లో మీరు ఆలస్యం చేయకండి అత్తయ్య, ఏదైనా జరిగిన తర్వాత ఏడవడం తప్ప మనం ఏమీ చేయలేం, ఎలాంటి అరిష్టాలు జరగకుండా ముందే జాగ్రత్త పడండి అని వాళ్ళిద్దరూ వైదేహితో చెప్తూ ఉంటారు. ఇక గదిలోకి వెళ్ళిన పంచమి ఆలోచిస్తూ ఉంటుంది, నాకేదైనా అవుతుందని భయపడుతున్నావా పంచమి అని మోక్ష అడుగుతూ ఉంటాడు. అవును మోక్ష బాబు, భయపడుతున్నాను, కానీ ఇదంతా మన బిడ్డ వల్ల జరగడం లేదు, ఇదంతా కరాళి చేస్తుంది. మొదటగా గురువుగారు చెప్పినప్పుడు నేను మీ ప్రాణానికి ప్రమాదం అని అనుకుని మన బిడ్డను కూడా వద్దనుకొని అబార్షన్ చేయించుకోవాలనుకున్నాను, కానీ నాగేశ్వరి వచ్చి ఇదంతా చేస్తున్నది కరాళి అని చెప్పిన తర్వాత నాకు అదే నిజమనిపిస్తుంది.
ఈ కారు కాలిపోవడానికి కూడా కారణం కరాళి అయి ఉంటుంది అని తను చెప్తూ ఉంటుంది. అవును పంచమి, నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళంతా దీనికి కారణం మన బిడ్డే అనుకుంటున్నారు. నేను ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ మనసుని మార్చలేకపోతున్నానని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. భయపడకండి మోక్ష బాబు, మన బిడ్డని కాపాడుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తానని తనతో చెప్తూ ఉంటాడు. నీలో ఇదే ధైర్యం ఉండాలి పంచమి, ఈ ధైర్యం చూసి నేను కూడా ధైర్యంగా ఉంటానని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. నేను భయపడుతుంది ఇంట్లో వాళ్ళ గురించి కాదు మోక్ష బాబు, కరాళి గురించి. మన బిడ్డని బలి కాకుండా మనం చూసుకోవాలి, అలాగే మనని మనం కాపాడుకోవాలి. అందుకు మార్గం ఏముందో మనం ఆలోచిద్దామని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక మోక్ష, నేను కొందరిని డాక్టర్స్ని కలవాలి పంచమి, మన బిడ్డకు ఏం కాకుండా ఉండడానికి నేను వాళ్ళతో మాట్లాడాలి, మార్గం ఏదైనా ఉందేమో అని తెలుసుకోవాలని తను చెప్తూ ఉంటాడు. ఇక పంచమి అంటూ ఉంటుంది, నా కడుపున పుట్టబోయేది నా కన్న తల్లి కాబట్టి తను నాగ అంశతో పుడుతుంది, తనకి కొన్ని విష లక్షణాలు ఉండొచ్చు అని పంచమి చెప్తూ ఉంటుంది. నాకు ఆ విషయం తెలుసు పంచమి, ఆ విషయం గురించే ముందే డాక్టర్తో మాట్లాడాను. ఆ విషయానికి విరుగుడుగా వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు డాక్టర్ గారని మోక్ష పంచమితో చెప్తూ ఉంటాడు. అలాగే మోక్ష బాబు, ఇప్పటి వరకు మనం మన కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. ఇక మన బిడ్డ కోసం మనం భయపడవలసిన అవసరం లేదు. ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను ఎదుర్కొంటానని పంచమి ధైర్యంగా తనకు చెప్తూ ఉంటుంది. సరే పంచమి, నేను వెళ్ళి కొందరు డాక్టర్స్ని కలవాలి, ఈ విషయాల గురించి మాట్లాడాలి. నేను 1-2 రోజులు ఇంటికి రాకపోయినా నువ్వేమీ కంగారు పడద్దని చెప్పి మోక్ష వాళ్ళని కలవడానికి వెళ్తాడు. ఇక డాక్టర్ ల్యాబ్లో కూర్చొని మోక్ష తనకు మెయిల్లో పెట్టిన పంచమి స్కానింగ్ రిపోర్ట్స్ని పరిశీలిస్తూ ఉంటాడు. అంతలో ఫారిన్ డాక్టర్ థామస్తో తను వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటాడు. తనతో చెప్తూ ఉంటాడు, నేను పంపించిన రిపోర్ట్స్ అన్నీ మీరు స్టడీ చేశారా, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి అని తనను అడుగుతూ ఉంటాడు. డాక్టర్ థామస్ ప్రొఫెసర్తో చెప్తూ ఉంటాడు, ఇలాంటి కేసులు చూడడం నాకు ఇదే మొదటిసారి, చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఇదొక అద్భుతంగా కూడా అనిపిస్తుంది అని తను చెప్తూ ఉంటాడు. ఇక ప్రొఫెసర్ అంటూ ఉంటాడు, పుట్టబోయే బిడ్డ నాగ అంశతో పుడితే ఇష్టరూప నాగశక్తులన్నీ వస్తాయి. పాము మనిషిగా ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి మార్చుకోగల శక్తి ఆ పిండానికి వస్తుంది అని ప్రొఫెసరు థామస్తో చెప్తూ ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, మనం దీన్ని స్టడీ చేద్దాం, ఆ పిండం ఏంటో తెలుసుకుందాం, ఎప్పటికప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్ని నాకు పంపిస్తూ ఉండని థామస్ చెప్తూ ఉంటాడు. నేను అన్నీ స్టడీ చేసి రిపోర్ట్స్ని మీకు పంపుతూ ఉంటాను, మీరు ఈ కేసు గురించి ఇంట్రెస్ట్ తీసుకోండి. తను నా కొలిగ్గు, తనకి మనం ఏదైనా హెల్ప్ చేయాలని ప్రొఫెసర్ తనతో చెప్తూ ఉంటాడు. ఇక థామస్ చెప్తూ ఉంటాడు, ఈ కేసు మనకు ఒక హిస్టరీ అవుతుంది. ఆ జాతి పాముల గురించి నేను బాగా స్టడీ చేశాను. వయసు పెరగదు, వయసు అలాగే ఉంటుంది, ఆ వయసుని మనం కంట్రోల్ చేయొచ్చు. పాము మనిషి రక్తం కలిసిన DNA కొత్తగా ఉంటుంది, దాంతో మనం చాలా అద్భుతాలు చేయొచ్చు అని అంటూ ఉన్న థామస్తో ప్రొఫెసర్ అంటూ ఉంటాడు, నాకు అర్థమైంది డాక్టర్, మీరు చాలా కమర్షియల్గా ఆలోచిస్తున్నారని అంటూ ఉన్న ప్రొఫెసర్తో థామస్ అంటూ ఉంటాడు, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు, ఈ కేసు ప్రపంచానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ DNAతో మనము చాలా జబ్బులు నయం చేయొచ్చు. ఎప్పుడు మనిషి యవ్వనంగా ఉండొచ్చు, వయసు పెరగదు, ఇది $1 మిలియన్ కురిపించే DNA అవుతుంది. నేను ఇండియాకి వచ్చినప్పుడు మనం కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ విషయాన్ని మీరు చాలా సీక్రెట్గా ఉంచండి, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. ఈ పిండానికి మనము వెల కట్టలేము, DNA మన తలరాతలను మారుస్తుంది, మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానని థామస్ ప్రొఫెసర్తో చెప్తూ ఉంటాడు. ఇక ప్రొఫెసర్ కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మోక్ష బయటికి వెళ్ళేసరికి పంచమి ఒకటే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అంతలో అక్కడికి వైదేహి భోజనం తీసుకొని వచ్చి పంచమికి తినిపించబోతుంది. ఇక పంచమి తనని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అలా చూడక పంచమి, నేను మీ అత్తయ్యనే, నన్ను కూడా మీ అమ్మలాగా అనుకో, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. మీ ఇద్దరి ప్రేమ ముందు నేను ఓడిపోయాను. నా కొడుకు చాలా అదృష్టవంతుడు, వాడు కోరుకున్నట్టుగానే నువ్వు భార్యగా దొరికావు. మీ బిడ్డ కూడా మీకు కోరుకున్నట్లుగానే పుడుతుంది. మీ ప్రేమ మీ ధైర్యమే మీ బిడ్డను కాపాడుతుంది అని వైదేహి పంచమితో చెప్తూ ఉంటుంది. చాలా సంతోషం అత్తయ్య, ఈ జన్మకి మీ ప్రేమ చాలు అని పంచమి అంటుంటుంది. ఇక వైదేహి తనకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో వైదేహి ఇంట్లో జరుగుతున్న అనర్థాలని తెలుసుకోవడానికి స్వామీజీని ఇంటికి తీసుకుని వస్తుంది. ఇక తను ఇంటి లోపల అడుగు పెట్టగానే ఆ ఇంట్లో జరిగే విషయాలన్నీ తను గ్రహిస్తాడు.
పంచమి పాము అన్న విషయాన్ని తను గ్రహించి ఇక జ్వాల కడుపులో పెరుగుతున్న గరుడ శక్తిని కూడా తను గ్రహిస్తాడు. ఇక స్వామీజీ ఇంట్లోకి వచ్చి వైదేహితో చెప్తూ ఉంటాడు. మీ ఇంట్లో 2 తల్లులు కాబోతున్నారని వైదేహితో చెప్తూ ఉంటాడు. లేదు స్వామి, పంచమి ఒక్కటే గర్భంతో ఉంది అని తను చెప్తూ ఉంటే ఇక స్వామి జ్వాలని చూసి ఈవిడ కూడా తల్లి కాబోతుందని తను చెప్తూ ఉంటాడు. ఇక జ్వాల కూడా ఆశ్చర్యపోతుంది. ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యంగా జ్వాల వంక చూస్తూ ఉంటారు. ఇక స్వామీజీ చెప్తూ ఉంటాడు, ఇంట్లో ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయంటే 2 గర్భవతులు ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉండడంతో పుట్టబోయే బిడ్డల మధ్య పూర్వతరాల పగలు ప్రతీకారాలు ఏమైనా ఉంటే అవి బయటపడి అలజడి సృష్టిస్తూ ఇలాంటి దుష్ఫలితాలు కలిగిస్తూ ఉంటాయి అని తను చెప్తూ ఉంటాడు. పంచమి కడుపులో నాగ అంశతో బిడ్డ పుట్టబోతుంటే జ్వాల కడుపులో గరుడ అంశతో బిడ్డ పుట్టబోతుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వైరం ఉంటుందో, ఎలాంటి పగలు ప్రతీకారాలు ఉంటాయో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.